ఒక షో కారణంగా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట. బయటకు వచ్చి తను ఏమన్నారో, తన అనుభూతుల్ని అందరితో ఏమని పంచుకున్నారో మనం కూడా మాట్లాడుకో. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే యాక్ట్రెస్ కృష్ణ ముఖర్జీ బాలీవుడ్ డ్రామా షో శుభ్ షగున్ నుంచి బయటకు వచ్చేయడానికి గల కారణాలను వివరించారన్నమాట. సో నెటిజన్స్ అందరూ ఇప్పుడు తనకి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా వైరల్ గా మారడం జరిగింది. అయితే ఇది రాస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. నేను ఈ షో కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సోషల్ మీడియాలో అందంగా ఆనందంగా ఉన్నట్లు కనిపించాలి కాబట్టి నా భావోద్వేగాలన్నీ కూడా దాచిపెట్టడం జరిగింది. కానీ రియాలిటీ చాలా భయంకరంగా ఉంటుంది. నా భావాలను ఎప్పుడు బయటకు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు మీ అందరితో నేను అనుభవించిన నరకాన్ని చెప్పుకోవాలని చెప్పి అనిపిస్తోంది. నేను సంవత్సరంన్నర పాటు ఎంతో కఠినమైన సమయం అనుభవించడం జరిగింది. శుభ్ షగున్ షోను అంగీకరించడం నా జీవితంలో నేను తీసుకున్నటువంటి చెత్త నిర్ణయాల్లో ఒకటి. దీన్ని ఓకే చేసినందుకు ఎన్నోసార్లు నేను ఏడవడం జరిగింది. నిర్మాత నన్ను వేధించారు. దుస్తులు మార్చుకుంటుంటే ఎన్నోసార్లు తలుపులు కొట్టేవారు. అనారోగ్యంగా ఉందని చెప్పినందుకు ఒకరోజు మేకప్ రూమ్ లో నన్ను బంధించేశారు. నాకు రావాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదు. 5 నెలలుగా ₹1 చెల్లించలేదు. అందుకే షూటింగ్ చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ విషయంపై ఎన్నోసార్లు బెదిరించారు. న్యాయం చేయమని చెప్పి ఎంతో మందిని అడిగాను. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. దీనికి భయపడి వేరే ప్రాజెక్ట్స్ కూడా చేయడం మానేశాను అని చెప్పి తను రాసుకురావడం జరిగింది. తనకు న్యాయం కావాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది.